అలాగే అమ్మగారు. సరే. హా, హమ్మయ్య! హ్మ్. హలో. హలో. నాన్నగారు. ఏమ్మా, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయమన్నాను, ఇంతవరకు చేయలేదు. ఏమైందమ్మా? లేదు నాన్న. రాత్రంతా ట్రావెల్ చేసి బాగా అలసిపోయాను. ఉదయం రాగానే టిఫిన్ చేసి పడుకున్నాను. అలాగా అమ్మా. హ్మ్. సరే సరే, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. నేను అక్కడికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు మాట్లాడి ఫిక్స్ చేసుకుందాం. హ్మ్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకు, సరేనా? ఆ! సరే నాన్న. సరే సరే, నువ్వు టైర్డ్గా ఉన్నావు కదా, కాస్త రెస్ట్ తీసుకో. బాయ్ అమ్మా. బాయ్ నాన్నగారు. హ్మ్. హలో అయ్యగారు చెప్పండి. ఏరా రాజు, ఏం చేస్తున్నావు? అయ్యగారు ఇప్పుడే మార్కెట్‌కి వెళ్ళొచ్చానండి. మధ్యాహ్నం వంట చేయడానికి కూరగాయలవి కట్ చేస్తున్నాను అయ్యగారు. సరే అయితే, అక్కడ ఎవరు లేరుగా? ఇక్కడ ఎవరూ లేరు అయ్యగారు. అవునా? సరే సరే, నువ్వు నాకొక సహాయం చేయాలి. ఏంటయ్యగారు మీరు చాలా గొప్పవారు, ధనవంతులు. మీకు నేను సహాయం చేయడమేంటయ్యగారు? అలా కాదురా, నా దగ్గర ఎంత డబ్బులున్నా నేను చేయలేని పనులు కొన్నుంటాయి. నువ్వు చాలా పేదవాడివి కావచ్చు, కానీ నువ్వు చేసే పనులు కొన్నుంటాయి. అందుకే నేను నిన్ను సహాయం అడుగుతున్నాను. చెప్పండి అయ్యగారు. నేను చేయగలిగిన పనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇలా చూడరా, అది నువ్వు మాత్రమే చేయగలిగిన పని. అది నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. నువ్వు సాయం చేస్తానని నాకు మాట ఇవ్వాలి. అదెలా అయ్యగారు? మీరు చెప్పకుండా నేను ఎలా మాటివ్వగలను? అది నువ్వు మాత్రమే ఖచ్చితంగా చేయగలిగిన పని. అది నువ్వు తప్పకుండా చేయగలవు. నువ్వు చేస్తావని నాకు మాట ఇవ్వాలి, అంతే. ఏంటయ్యగారు? ముందు విషయమేంటో చెప్పండి. సరే, నా కూతురు ఎక్కడుంది? పైన బెడ్రూమ్‌లో పడుకునున్నారయ్యగారు. అయితే నువ్వు ఇప్పుడు కిచెన్ రూమ్లో ఉన్నావా? అవునయ్యగారు. నువ్వు కొంచెం బయటికి వెళ్ళు. నా కూతురికి వినపడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడు. సరే అయ్యగారు. అయ్యగారు నేను బయటకొచ్చాను చెప్పండి అయ్యగారు. రేయ్, నువ్వు నా కూతుర్ని చంపేయాలి. అయ్యగారు ఏంటయ్యగారు ఇలా చెప్తున్నారు? అవునరా, నువ్వు నా కూతుని ఏం చేసైనా సరే ఖతం చేసేయాలి. నువ్వు ఈ పని చేశావంటే నీకు నేను 10 లక్షలు ఇస్తాను. నేను ఇలా చెప్పడం నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏం చెయ్యాలి? నా కూతురు కాలేజీలో చదివేటప్పుడు ఒక కుర్రాన్ని ప్రేమించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ కుర్రాన్ని వేసేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు అది కుదరదు. వాడికి టైం బాగుందనుకుంటా, పని మీద వేరే దేశం వెళ్ళాడు. వాడిని పెళ్లి చేసుకుని నా కూతురు కూడా ఫారిన్ వెళ్ళాలంటోందిరా. నాకిలాంటి విషయాలు అస్సలు నచ్చవు. అతన్ని పిలిపించి మాట్లాడి నీ పెళ్లి చేస్తానని నా కూతుర్ని నీ దగ్గరికి పంపించాను. కానీ అసలు విషయం ఏంటంటే, నా కూతుర్ని చంపడానికే అక్కడికి పంపించాను. నువ్వు ఈ పని చేశావంటే నేను నీకు 10 లక్షలు డబ్బులిస్తాను. ఇది మాత్రమే కాదు, ఇది ఒకవేళ పోలీస్ కేసు అయ్యి నువ్వు జైలుకెళ్ళినా నిన్ను ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? ఏంటయ్యగారు చంపాలంటున్నారు, పోలీస్ కేసు అంటున్నారు. ఏదో చిన్న సహాయం అనుకున్నాను.
ప్రాణాలు తీసేంత ధైర్యం నాకు లేదయ్యగారు. రేయ్, ఇది నీ వల్ల కుదిరే పని, అందుకే చెప్తున్నాను. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. హ? నీకు ఈ 10 లక్షలు చాలకపోతే చెప్పు, ఇంకో 10 లక్షలు కూడా ఇస్తాను. నువ్వు నా కూతుర్ని ఎలాగైనా చంపేయాలి. చంపుతావా? నా వల్ల కాదయ్యగారు. ఇలాంటి పని నేను చేయలేనయ్యగారు. రేయ్, నువ్వు కాకపోతే ఈ పని ఇంకొకరితో చేయిస్తాను. అదే గనక నువ్వు చేస్తే నీకు ఆ 10 లక్షలు ఇవ్వాలి అనుకున్నాను. పర్లేదురా, నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఓకేనా? కానీ ఈ విషయం నా కూతురికి మాత్రం తెలియకూడదు. ఒకవేళ మాత్రం తెలిస్తే నిన్ను చంపేస్తాను, సరేనా? అబ్బా! హ్మ్. 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 రాజు, హ్మ్. వంట చేసావా? చేశానమ్మగారు. మీరు తింటానంటే తీసుకొచ్చి వడ్డిస్తాను. ఏమో తెలీలేదు. ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా తీసుకురా. సరే నేను అమ్మగారు. అక్కడ వెయిట్ అలాగే. చేస్తాను. హ్మ్. 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 అమ్మగారు భోజనం చేయండి. హ్మ్. వావ్! భోజనం చాలా బావుంది రాజు. సూపర్‌గా చేశావు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది తెలుసా? థ్యాంక్స్ అమ్మగారు. తినండి.